నా లైఫ్‌లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉన్న మూవీ అంటే డెఫినెట్‌లీ 'శివ'. ఫిఫ్త్ క్లాస్‌లో మా నాన్నగారు దేవి థియేటర్ తీసుకెళ్లారు. ఫస్ట్ సీన్ స్మోక్ ఇలా కెమెరా మీదకి రాగానే ఇదేం సినిమారా బాబు అని షాక్ అయ్యాను. చాలా సంవత్సరాలు సౌండ్ మైండ్‌లో తిరిగిన సీన్ ఏంటంటే ఆ చైన్ లాగిన సీన్. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే కాదు మొత్తం స్కూల్‌లో ఫిఫ్త్ క్లాస్ మా క్లాస్‌లో స్కూల్ కొంతమంది చైన్‌లు, కొంతమంది నకల్ డస్టర్స్ ఫిఫ్త్ క్లాస్‌కి అంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఇమాజిన్. మిగతా ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, భయం లేని నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్ వారు, హద్దులు లేని ఒక్క యువ నటుడు అక్కినేని నాగార్జున గారు. తెలుగు సినిమాను చూసి విని మరియు అభినయించే విధానాన్నే మార్చేసిన సినిమా అందించారు. 36 సంవత్సరాల క్రితం శివ చిత్రం ఈ రోజు మనం చూస్తున్న భారీ తెలుగు చిత్రాలకు పునాది వేసింది. ఈనాటికి మనందరం వెనుతిరిగి చూస్తే ఒక శకం ఫిల్మ్ మేకింగ్ అక్కడి నుంచే మొదలైంది అని చెప్పగల ఏకైక చిత్రం శివ. అందుకే కాబోలు బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ అని అంటారు. అది కొన్ని రోజులు ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే ఉండింది. కానీ శివ ఐ థింక్ హిందీలో రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ద హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో ముక్త కంఠంతో చెప్పింది బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అని.